ఎవరు నువ్వు? చూస్తే తెలియడం లేదా? దయ్యాన్ని దయ్యాన్ని మీ ప్రాణాలు తీయడానికి వచ్చిన మృత్యువుని, శకుచిని. ఎందుకు వచ్చావు? మేమేం చేశామని? మాలాంటి అమాయకులను చంపితే మీకేమొస్తుంది దయ్యం గారు? మీరు అమాయకులా? అమాయకులైన ఆడపిల్లల్ని ఏడిపిస్తున్నారు. మీరు అమాయకులా? మేమా? ఎవరిని? నా స్నేహితురాళ్ళు సౌందర్యని కమ్మ తీసుకొని ఏడిపిస్తున్నారు కదరా. మర్యాదగా ఆ కమ్మిచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సరి. లేదంటే మీ రక్తం తాగుతాను. అదేమన్నా జ్యూసా అండి చల్లగా తాగడానికి? మీలా జ్యూసులు తాగడానికి నేనేమైనా మనిషినారా? దయ్యాన్ని. చింగరబుచ్చి, నువ్వేనా? చెప్తా నీ పని. సౌందర్య. అవునా? ఖాళీ చేసి వెళ్తారా లేదా? ఈ రోజు నుండి ఈ స్థావరం నాది. దయ్యం గారు, మాకు భయం వేస్తుంది. మేము ఇప్పుడే ఖాళీ చేసి వెళ్ళిపోతాం. మీ ఫ్రెండ్ సౌందర్య గారికి అమ్మ వేరే చోటు ఉంది, ఇప్పుడే తెచ్చిస్తాను. త్వరగా తీసుకురా. అలాగే అండి. మేడం, బయట చీకటిగా ఉంది, మీ బ్లెస్సింగ్స్ ఇస్తారా? అలాగే. కాళ్ళ మీద పడండి. రే సూర్య, చూస్తావేంట్రా? పడు. ఆ రే సూర్య, బుడి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్టు దెయ్యం గారి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే పుణ్యం రా. దెయ్యం గారు, విత్ యువర్ పర్మిషన్. అలాగే. అరే సూర్య, లేరా? దెయ్యం గారు పర్మిషన్ ఇచ్చారు. రా. ఏం చేస్తున్నారా? అయ్యో, ఇది దొరికిపోయినట్టుంది. నీకున్న కోడి మెదడుతో నన్నెలా భయపెట్టాలనుకున్నావే నా అందాల రాక్షసి? సే, నువ్వు ఇలాగే బాగున్నావే. కాలేజ్లో అస్సలు చూడలేకపోయేవాణ్ణి. ఏంటి, నా తాట తీస్తావా? ఏది తీయి. భలే మెలికలు తిరుగుతున్నావే. నన్ను ముట్టుకోక చెప్తున్నా. మర్యాదగా నన్ను విడిచిపెట్టు, లేకపోతే నా సంగతి నీకు తెలీదు. ఏంటే బెదిరిస్తున్నావు? నువ్వు నోరు తెరిస్తే పొద్దున్న దాకా ఇక్కడే ఉంచుతా. ఏమండి, సారీ అండి, ఏదో తప్పైపోయింది. ప్లీజ్ అండి, వదిలేయండి. లేట్ అయితే మా ఇంట్లో వాళ్ళు భయపడతారండి. సారీ నువ్వు కాదు, మీ ఫ్రెండ్ చెప్పాలి.
ఓసే సౌందర్య ప్లీజ్ చెప్పవే, జస్ట్ సారీయే కదా. నేను చెప్పా. నేను వదిలిపెట్టను. మా అయ్య చంపేస్తాడే, ప్లీజ్ నా కోసం చెప్పవే. నీ నసంటే సరే, వాణ్ణి నన్ను ఇడిచిపెట్టమని చెప్పు, అప్పుడు చెప్తా. తను చెప్తుంది అభిగారు, ప్లీజ్ వదలండి. సరే, నీ మాట విని వదులుతున్నాను. తిరిగే. ఏంటి మూతికి నల్ల రంగు వేసావు? నా కోసమేనా? అవును సార్, మీకోసమే. అని అంటాననుకున్నవారా సచ్చినోడా? ఏ, రాబిరా. ఏయ్! ఏరా, సారీ చెప్పాలనా? పోరా డింగిటీలో డీగో. ఏయ్! రావే, సంగతి రేపు చెప్తా. ఆగవే, రా, పదవే. ఒసేయ్! నిన్ను నువ్వు ఇలా నాతో గొడవ పడుతుంటేనే కదా నాకు ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. రేపు కలుద్దాం. సూర్య, పడుకోరా. అప్పులోడు ఆపకుండా కాలింగ్ బెల్ కొట్టినట్టు పొద్దున్నుంచి ఈ కుడి కన్ను ఆగకుండా కొట్టుకుంటూనే ఉంది. కన్నే కాదులే, బాడీలో కొన్ని పార్ట్స్ కూడా నాకు సహకరించట్లేదు. 4 అడుగులు వేయడానికే కాళ్ళు మూలుగుతున్నాయి. కొంపతీసి వయసు మీద పడుతుందని సిగ్నల్స్ ఇస్తున్నాయా? చిచి, ఈ చీపురెప్పుడు స్వీట్ 16. అమ్మా చచ్చన్రా బాబోయ్. కళ్ళు అప్పుడప్పుడైనా నేల మీద పెట్టి నడిస్తే దెబ్బలు తగలవు భవానీ. ఆకాశంలో చుక్కల్ని కూడా డైమండ్స్ అనుకుని ఆశగా చూస్తే ఇలానే ఉంటుంది. నేల మీద పెట్టడం కాదక్కా, ఉదయం నుంచి కుడికన్ను అదురుతుందక్కా. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందా అని భయంగా ఉంది. ఏదైనా పని చేసేవాళ్ళు, వ్యాపారాలు చేసేవాళ్ళు ఇలాంటి సెంటిమెంట్స్ నమ్మారంటే అర్థం ఉంది. నువ్వు ఇంట్లోనే ఉంటావుగా, నువ్వెందుకు ఇలాంటివన్నీ నమ్మటం? అక్కకి మెడిసిన్ ఇచ్చి ఇంట్లో పనులన్నీ నేనే చూసుకుంటా అనిపించేలా చేస్తాను. రే, అఖిలక్కకి కదా ఈ మెడిసిన్? అవునమ్మా. ఇటువు నేనిస్తాను. అమ్మా, అమ్మగారు పనిలో పడి మర్చిపోతారు. మెడిసిన్ వేసుకునేదాకా దగ్గరే ఉండాలి. వెనకొచ్చిన కొమ్ములు ముందు నుంచి ఉన్న చెవుల్ని వెక్కిరించాయన్నట్టు నువ్వు నాకు చెప్తున్నావా? ఇటువా, ఎడా. అక్కా, టైం అయింది, నువ్వు మెడిసిన్ వేసుకోవాలి. అక్కడ పెట్టు భవానీ, ఆర్టికల్ చదివాక వేసుకుంటాను. నువ్వు మళ్ళీ మర్చిపోతావక్కా, ఇప్పుడే వేసుకో. అక్కడ పెట్టు భవానీ. అలాగే అక్కా. క్రిష్ వాళ్ళు లేచారా? చూస్తానక్కా. హలో, వాట్? సంథింగ్ ఈజ్ రాంగ్. అలా జరిగే ఛాన్సే లేదు. నేనిప్పుడే వస్తున్నాను. ఏంటి ఇక్కడున్నారా?
హాలిడేని ఎలా ఎంజాయ్ చేయాలా అని ప్లాన్ చేస్తున్నారా? ఎక్కడ మరి? నువ్వు రోజుకో 1,00,000 పాకెట్ మనీ ఇస్తున్నావు, అది ఎలా ఖర్చు చేయాలా అని ప్లాన్ చేసుకుంటున్నావు. అదేంటి కృష్ బాబు అలా అంటావు? మరింకెలా అనాలి? వీక్ లో ఉండేది ఒక్క హాలిడే, ఆ హాలిడే రోజు కూడా జైల్లో ఖైదీల్లో ఉండాల్సి వస్తుంది. అందుకే కోపాన్ని తాపాన్ని తగ్గించుకోవడానికి నీళ్లలో కాళ్ళు పెట్టుకుని కూర్చున్నాం. పేరుకి కోట్లకి వారసుంది, కానీ పర్సులో చిల్లి గవ్వ కూడా ఉండదు. చిన్నప్పటి నుంచి ఈ చేతులతో మిమ్మల్ని పెంచిద్దాన్ని. మీ అవసరాలు ఆనందాలు ఎలా ఉంటాయో నాకు తెలీదా? అందుకే అఖిలకి తెలియకుండా నీకోసం కొత్త బ్యాంక్ అకౌంట్ సెట్ చేసి నీ పాకెట్ లో ఏటీఎం కార్డ్ పెట్టాను. భవానీ, భవానీ డార్లింగ్, నువ్వు కేక. అవును, లాస్ట్ టైంలో అవ్వదు కదా. భయమేలా, మీ చెంత భవానీ ఉండగా. ఆ ఫాస్ట్ గా రెడీ అవ్వండి. అఖిలక్క వెళ్ళగానే మీరిద్దరూ కలిసి కార్లో షికారుకి వెళ్ళండి. ఇద్దరూ కలిసి సినిమాలకి, పబ్బులకి, రెస్టారెంట్లకి, మీ ఇష్టం. ఫుల్ ఎంజాయ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. కమ్ చైత్ర, లెట్స్ గో. ఓకే. కొంచెం ఆనందం వచ్చినా తట్టుకోలేరు. అక్క టాబ్లెట్లు వేసుకోలేదు. విజయ్, విజయ్. అమ్మా వస్తున్నానమ్మా. అమ్మా ఏంటి అఖిలకేది? టాబ్లెట్ వేసుకోకుండా ఎక్కడికెళ్ళింది? నేను అప్పటికి చెప్తూనే ఉన్నాను కదమ్మా, అమ్మగారు మర్చిపోతారని. వినకుండా చెవులు కొమ్ములు అని ఏదేదో అన్నారు. ఏయ్, ఏంటి నా డైలాగ్ కి కౌంటర్ వేస్తున్నావా? అక్క ఎక్కడికెళ్ళింది? నేను చూడలేదమ్మా, బయట కారు కూడా లేదు. మెడిసిన్ వేసుకోకుండా అఖిలక్క బయటకెళ్ళదే. హడావుల్లో టాబ్లెట్ వేసుకోవడం మర్చిపోయాను. ఇప్పుడేమో కళ్ళు తిరుగుతున్నాయి. ఛా, చిన్న రిపేరే కదా, సెట్ అవుతుంది అనుకుంటే ఇంజిన్ పూర్తిగా డెడ్ అయినట్టుంది. సూర్యగాన్ని కూడా తీసుకొచ్చుంటే బాగుండేది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలో. ఎలా అయినా నేను ఆఫీస్కి రీచ్ అవ్వాలి. పొద్దున్నే సూర్యుడు రావడమైనా లేట్ అవుతుందేమో గాని మా సరస్సు తిట్ల దండకం ఎత్తడం మాత్రం లేట్ కాదు. ఏదో ఒకటి చేసి మా సరస్సు నోరు మూయించాలి. ఈ కటౌట్ నేను చూసినట్టుంది. ఆ బోర్డులింక అభిగాడే. నో డౌట్. చెప్తా. దీనికి బాగా ఎక్కువైనట్టుంది. ఏడనో బాగా వర్కౌట్ అయినట్టుందే. ఏంటి వర్కౌట్ అయ్యేది? రిపేర్కి షెడ్కి తీసుకెళ్తున్నా. నువ్వు కూడా పనిచేసి డబ్బులు సంపాదిస్తావా? ఈ సంవత్సరానికి ఇదే పెద్ద జోక్. చూడు, అసలే చిరాకులో ఉన్నా నన్ను గెలక్కు. నేను మాత్రం మంచి జోష్లో ఉన్నా. సర్లే గాని నన్ను బతిమలాడుకో. నా సైకిల్ మీద నీకు లిఫ్ట్ ఇస్తా. ఏంటి దీని మీద నాకు లిఫ్ట్ ఇస్తావా? ఒక చక్రం శ్రీకాకుళం వెళ్తే ఇంకో చక్రం విజయనగరం వెళ్తుంది. ఇనుప సామాన్లు కూడా కొండే ఈ డబ్బా సైకిల్ని. రేయ్, నా సైకిల్ అంటావా? ఇరగొడుతూ చెప్తున్నా. ఏయ్, ఏది? దా ఇరగొట్టు, దా. నా మీదకి వస్తావా? నీ పంచుత్తరా ఉందో. హాయ్ సూర్య, మంచిగున్నావా? సూర్యనా? ఏయ్ ఏయ్, ఒసేయ్ ఒసేయ్ రాక్షసి, ఆగవే. సేయ్ ఒసేయ్.
ఉసై ఉసై బండి కీసే ఉసై చంపేస్తానే దొరికితే నీ బండి షెడ్ వరకు తీసుకెళ్ళాలి ఆగవే తల్లి ఆహా శత్రువుల ఆర్తనాదాలు ఎంత వినసొప్పుకున్నవి. నా సైకిల్ని అంటవా? ఇప్పుడు తోసుకుంటురా, ఆ బాధ ఏంటో తెలుస్తుంది. ఉసై కరివేపాకు మొహందానా ఉసై ఆగవే ఉసై ఛ! ఛ! హ్యాండిల్ లాగేసి వెళ్ళింది రాక్షసి. ఇప్పుడు ఏం చేయాలి? ఉసై ఓ గాడ్, కంట్రోల్ కావటం లేదా? ఎవరినైనా హెల్ప్ అడగాల్సిందే. అయ్యో మేడం మేడం మేడం, అయ్యో ఏమైంది మేడం? మేడం 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 మేడం, అయ్యో వాటర్ కూడా లేవే. మేడం 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 మేడం, ఏమైంది మేడం? మేడం మేడం మేడం, అయ్యో వాటర్ లేవే. ఈరోజు హాలిడే కదా, వర్క్స్ అన్ని ఫినిష్ చేసుకుందాం అనుకుంటే ఆ చెత్త మొహం దాని వల్ల మొత్తం స్పాయిల్ అయింది. ఈ టైంలో అది కనపడాలి, నా చేతుల్లో అయిపోతుంది. నాతోనే గేమ్స్ ఆడతావే, చెప్తా. ఐడియా. ఏయ్ రాక్షసి, ఏంటి బంగారం భయపడ్డావా? రే బంగారం గింగారం అంటే బాక్స్ బద్దలైపోద్ది. అందమైన అమ్మాయి అలిగినా కోపన్నా ఇంకా అందంగా కనిపిస్తుంది. ఏయ్ నువ్వు వేసే బిస్కెట్లకి తోకోపనికి నేనే కుక్క పిల్లని కాదు. మర్యాదగా అడ్డులే, నేను అర్జెంట్ పని మీద పోతున్నా. అరే కోపంలో బుగ్గలు ఎరుపెక్కినట్టున్నాయే. నాకు గొడవ పడే టైం లేదు, నేను పోవాలి. దొండపండు లాంటి నీ పెదాలతో నువ్వు వరచినా ప్రేమగా పిలుస్తున్నట్టుందే అందాల రాక్షసి. నువ్వేదో ప్లాన్ చేసినవని నాకు అర్థమైతుంది. ఏమన్నా ఉంటే రేపు చూసుకుందాం. ఇంతలా అడుగుతున్నావు కాబట్టి వదిలేస్తా. సరే నా బైక్ ఇచ్చి నాకు ఇచ్చి. నా దగ్గర లేదు, ఎక్కడో పెట్టి మర్చిపోయినా. కావాలంటే చూసుకో. నేను మరీ అంత వెర్రి బెంగళపలా కనిపిస్తున్నానా? కనిపించుడేందిరా, నువ్వు అదే కదా. ఆడవాళ్ళు విలువైన వస్తువులు ఎక్కడ దాచిపెడతారో నాకు బాగా తెలుసు. మరి ఎదుగా తీసిచ్చే. రే సచ్చినోడా, ఏం బాగుతున్నావురా? హే నువ్వు ఇస్తావా, నేను తీసుకోను. వద్దు, దగ్గరికి రావద్దు. సిగ్గులేదు అమ్మాయితో అలా మాట్లాడనీకే. అయ్యో సిగ్గు చిన్నప్పుడే వదిలేసా. నాకిప్పుడు అలాంటి పట్టింపులేం లేవు. ఏయ్, నేనిస్తా. నీకెందుకు శ్రమ, నేను తీసుకుంటానులే. పర్లేదులే. చంపేస్తాను. ఇస్తానని చెప్పినా కదా, నువ్వు అటు తిరుగు. ఆహా, నేను వెనక్కి తిరిగితే
నువ్వు తూరిన పారిపోదావనా? ఆ పప్పులేం ఉడకవు. నేను ఇలానే ఉంటా, నువ్వు తీసివు. ఇస్తావా తీసేసుకోనా? జై ఏం చేసినప్పుడు సచ్చినోడా? ఏం లేదే, నీ ఫేస్ కి చిన్న ఫేషియల్ చేశాను.